హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు, ఏదైతే వైఎస్ఆర్ యువత పోరు అని ఏదైతే పిలుపునిచ్చారో ఈ రోజు వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలో మొత్తము అదే ప్రచురిస్తున్నారు. ఏదైతే పిల్లల భవిష్యత్తు గురించి ఆటలాడుకోవద్దు, ఏదైతే పిల్లల భవిష్యత్తుని నాశనం చేయొద్దు, మీరు ఏదైతే పాఠాలు చెప్తారో అది మీ పార్టీ వాళ్ళకి చెప్పుకోండి, కానీ ఇక్కడ మా వాళ్ళకి చెప్పకండి. పిల్లల భవిష్యత్తుని నాశనం చేయొద్దు. ఏదైతే తరగతుల గురించి చెప్తున్నారో, ఇంకోటి ఏంటంటే నాడు నేడు గురించి చెప్తున్నారో, సో ఈ మొత్తం చెప్తున్నారు, బానే ఉంది. ఇక్కడ కనుక మనం జాగ్రత్త మీద మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు మాస్టర్ ప్లాన్ అంటే ఒక మంచి ప్లాన్, అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఏదైతే ఇప్పుడు ఇది ఏ మంత్ అంటే ఇది మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్ లో అకాడమిక్ ఇయర్ అనేది ఎగ్జామ్స్ అనేది అవుతాయి. దాని తర్వాత ఎగ్జామ్స్ అయిన వెంటనే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఏదైతే స్కాలర్షిప్స్ అంటారు, గతంలో 2014 నుంచి 19 స్కాలర్షిప్స్ అనేది చంద్రబాబు నాయుడుకి ఏ రకంగా ఇచ్చారో, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పెట్టారు. సో ఈ మొత్తం కార్యక్రమాలు లిస్ట్ అవుట్ చేసి మొత్తం ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఎగ్జామ్స్ అవ్వగానే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఇదే మంత్ లో ఎందుకు ధర్నాలు చేశారు, ఇదే మంత్ లో యువత పోరు అని ఎందుకు స్టార్ట్ చేశారంటే, సో మొన్న లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చెప్పారు. సో మార్చ్ అండ్ ఏప్రిల్ అకాడమిక్ ఇయర్ లో ఎలాగో మేము ఇచ్చేస్తాం అన్నట్టుగానే లోకేష్ గారు చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎందుకు యువత పోరు పెట్టారంటే, ఇప్పుడు వాళ్ళు ధర్నాకి పిలుపునిచ్చిన తర్వాత చూసారా, మేము ధర్నా చేస్తేనే వాళ్ళు మనీ అనేది రిలీజ్ చేశారు, ఫండ్స్ అనేది రిలీజ్ చేశారని ప్రజలకి ఒక ట్రాన్స్ లో తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ అన్నమాట. మేము ఈ ధర్నా చేసిన దాని వల్ల, ఈవెన్ ఈ ధర్నా చేసిన దాని తర్వాతే సో మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది, మేము మీకోసం ప్రొటెస్ట్ చేస్తున్నాం, మీరు మాకు ఓట్ అయ్యండి అన్నట్టుగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈవెన్ 2 days తర్వాత కూడా లోకేష్ గారు రిలీజ్ చేసిన తర్వాత కూడా ఫండ్స్ చూసారా, మేము చేస్తేనే, ఈవెన్ మేము ధర్నా చేస్తేనే ఫండ్స్ అనేది రిలీజ్ చేశారని చెప్పి వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. ఇలాంటి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అది వన్ ఆఫ్ ది పార్ట్ ఇదే అనమాట. ఎప్పుడైనా సరే, ఈవెన్ ఈ మార్చ్ ఏప్రిల్ పక్కన పెట్టండి, ఇదే మార్చి నెల ఎందుకు చేశారు? గతంలో డిసెంబర్ నుంచి ఏం చేశారు, నవంబర్ నుంచి ఏం చేశారు, 6 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని చెప్పిన వీళ్ళే మరి అప్పుడే ఎందుకు స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారంటే ఇది ఒక మంచి స్కెచ్ అనమాట. అండ్ ఈవెన్ 1 or 2 months అనేది లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే, గతంలో 14 నుంచి 19 దాకా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రిలేషన్ బిట్వీన్ స్కాలర్షిప్స్ కానీ, ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రిలేషన్ ఎలా ఉండిద్దంటే, గవర్నమెంట్ టు కాలేజ్ ఉన్నది రిలేషన్. గవర్నమెంట్ అనగా 1-2 months లేట్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ అనేది స్కాలర్షిప్స్ కాదు, హాల్ టికెట్ అనేది స్టూడెంట్స్ కి రిలీజ్ చేసేది. గవర్నమెంట్ 1-2 months లేట్ అయినా కానీ ఒక కాలేజ్ లో హాల్ టికెట్ అనేది రిలీజ్ చేస్తారు. గవర్నమెంట్ హామీకి ఉన్నట్టు స్టూడెంట్స్ ఏం నాశనం అవ్వడు, బలవడు, ఎగ్జామ్ యథావిధిగా ఎగ్జామ్ రాసుకుంటాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 19 నుంచి మొన్న 24 దాకా ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పేసి నేరుగా స్టూడెంట్స్ ఖాతాలోనే జగనన్న విద్యా దీవెన అని చెప్పేసి డైరెక్ట్ మధ్యలో స్టూడెంట్స్ ని యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇదే స్టూడెంట్ యాడ్ అవ్వడం వల్ల గవర్నమెంట్ అనేది ఫండ్స్ రిలీజ్ చేయడం 1 or 2 months అటు ఇటు అవుతుంది. అదే ఫండ్స్ రిలీజ్ చేయడంలో స్టూడెంట్స్ గనక ఇక్కడ 1-2 months లేట్ అయింది, కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ మీద ప్రెషర్ అవుతుంది. మీ ఖాతాలోనే వేస్తారు అన్నారు కదా, సో మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు వేసినా వేయకపోయినా మీరు ఎగ్జామ్ ఫీ పే చేస్తే తప్ప మేము హాల్ టికెట్ ఇష్యూ చేయమని చెప్పి కాలేజీలో మొండిపట్టుతో కూర్చున్నారు. కొంతమంది కొన్ని కాలేజెస్ హాల్ టికెట్ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అప్పుడు స్టూడెంట్స్ ఎక్కడ కూడా అప్పులు తెచ్చి, ఈవెన్ అప్పులు కూడా దొరకకపోయినా అప్పుడు హాల్ టికెట్ ఇష్యూ చేసేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళ తర్వాత సప్లిమెంట్ రాసేవాళ్ళు, సప్లీ ఫీజు కట్టుకొని పైపెచ్చు. సో ఈ రకంగా జరిగింది. గతంలో 14 నుంచి 19 దాకా ఎలా ఉందో చూడండి, 19 నుంచి 24 దాకా ఎలా ఉందో చూడండి, డిఫరెన్స్ చూడండి ఒకసారి మీరు. సో ఇలా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తప్పు చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు లోకేష్ గారు ఏం చేశారు, విద్యాశాఖ మంత్రి అయినా ఉన్నారు కాబట్టి ఏదైతే కాలేజ్ నుంచి ఈవెన్ డైరెక్ట్ స్టూడెంట్స్ ని పక్కన తప్పించి కాలేజ్ తో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న ఆ సిచ్యువేషన్ లో 1-2 months అనేది డిలే అయింది, అటు ఇటు డిలే అయింది అంతే. కాకపోతే గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఎగ్గొట్టలేదు, కాలేజ్ ఫీజు సంబంధించింది ఏ గవర్నమెంట్ అయినా ఎగ్గొట్టలేదు. ఒక 1-2 months అనేది లేట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఏదైతే ఇప్పుడు ఎలాగో 1-2 months లో వాళ్ళు ఎలాగో రిలీజ్ చేస్తారు, ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తే ఇప్పుడు ఎలాగో రిలీజ్ చేస్తారు కదా, ఏదైతే రిలీజ్ చేస్తారో
అది మా ఖాతాలో వేసుకోవచ్చు, అది మేము ధర్నా చేయడం వల్ల కానీ మేము ప్రొటెస్ట్ చేయడం వల్ల కానీ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారని మా ఖాతాలో వేసుకోవచ్చు, దాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం చాలా ఉందన్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం అదే వర్క్ మీద ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఛానల్లో చూసినట్లయితే అదే ప్రచురిస్తారు. ఈవెన్ విజయవాడలో పోలీసులు అడ్డుపడ్డారు, ఏదైతే యువత పోరు సంబంధించింది, ఎక్కడైనా పోలీసులు అడ్డుపడతారు, ఏదైనా ధర్నా ఏ గవర్నమెంట్ అయినా అడ్డుపడతారు. కానీ ఇది ఒక మంచి ప్లాన్. ఏదంటే ఇది ఇలాంటి ప్లాన్స్ కంటిన్యూ అయితే గనక ఫ్యూచర్ ఉండదు అని అని ఒకటి మనం బాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ప్లాన్స్ చాలా వేరే 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 మాట కూడా వస్తుంది, నేను అందుకే మాట్లాడట్లేదు. సో ఇలాంటి ప్లాన్స్ వేయకుండా ఉన్నట్లయితే కొంచెం స్మార్ట్ గా బిహేవ్ చేసి ఒక మంచి ప్లాన్ తో ఈవెన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే, కానీ ఇదే యువత పోరు సంబంధించింది ఏ ఒక్క వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చి మాట్లాడారా? మాట్లాడలేదు. ఇలాంటి విషయాలు మాట్లాడితే ప్రజలకు ఇంకా డైరెక్ట్ వెళ్తాయి. కానీ ఇలాంటి పోరు ఇలాంటి చేస్తే నో యూజ్ అని చెప్పొచ్చు. చూద్దాం, ఈ వీక్ లో ఒక 1 or 2 days లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు. ఏం చెప్తారు, యువత పోరు సంబంధించి మాట్లాడతారు, ఏం చెప్తారు ఏంటి అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ.